క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థుల సమరానికి సర్వం సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేస్తోంది. బంగ్లాదేశ్కు మద్దతుగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రకటించడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీరియస్గా ఉంది. ఇది కేవలం ఒక మ్యాచ్ రద్దు మాత్రమే కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డును నామరూపాలు లేకుండా చేసే ఆర్థిక, దౌత్యపరమైన యుద్ధానికి తెరలేపింది. దశాబ్దాలుగా పాక్ క్రికెట్ నిర్మించుకున్న సామ్రాజ్యం ఇప్పుడు ఒక్క నిర్ణయంతో కుప్పకూలేలా కనిపిస్తోంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వీక్షకులు ఉంటారు. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ కు కలిగే సుమారు 250 కోట్ల రూపాయల నష్టాన్ని పీసీబీ నుండే వసూలు చేయాలని ఐసీసీ భావిస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్కు ప్రతి ఏటా అందాల్సిన ఐసీసీ ఆదాయ వాటాను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. అప్పుల ఊపిలో ఉన్న పాక్ క్రికెట్ బోర్డుకు ఇది కోలుకోలేని దెబ్బ. మరోవైపు ఐసీసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు గాను ఇతర సభ్య దేశాలు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లో ఆడకుండా ఆంక్షలు విధించే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఐసీసీ ఆగ్రహం కేవలం జరిమానాలతోనే ఆగదు. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఐసీసీ ఒత్తిడి మేరకు ఇతర బోర్డులు విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు నిరాకరిస్తే పీఎస్ఎల్ వెలవెలబోవడం ఖాయం. కేవలం రిటైర్డ్ ప్లేయర్లు తప్ప స్టార్ ఆటగాళ్లెవరూ పాక్ గడ్డపై కనిపించరు. వీటితో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాయింట్ల కోత విధించడం, టోర్నీ నుండే తప్పించే కఠిన చర్యలను కూడా ఐసీసీ పరిశీలిస్తోంది. అటు ఆసియా కప్ నుంచి కూడా బహిష్కరించే అవకాశాలు ఉండడంతో పాక్ మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ వివాదం వల్ల భారత జట్టుకు ఎటువంటి నష్టం కలగకపోగా టోర్నీలో మేలు జరుగుతుంది. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం భారత్ ఫిబ్రవరి 15న కొలంబో మైదానానికి చేరుకుంటుంది. పాక్ జట్టు రాకపోతే టీమిండియాకు వాకోవర్ ప్రకటించి నేరుగా 2 పాయింట్లు కేటాయిస్తారు. పాక్ ప్రభుత్వ రాజకీయ జోదం ఆ దేశ ఆటగాళ్ల కెరీర్లను బలిపీఠం మీదకు తెచ్చింది. సంక్షోభాన్ని కొని తెచ్చుకున్న పాకిస్తాన్ ఐసీసీ విధించబోయే ఈ మల్టీ లెవెల్ శిక్షల నుండి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాజకీయాలను క్రికెట్తో ముడిపెడితే కలిగే నష్టం ఎంతుంటుందో ఇప్పుడు పాకిస్తాన్కు అర్థమవుతోంది. మరి ఐసీసీ తన నిబంధనలతో పాక్ను దారికి తీస్తుందా, లేక ఆ దేశం ఐసోలేషన్ వైపు అడుగులు వేస్తుందా అన్నది వేచి చూడాలి.